ప్రకాశం జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ గిద్దలూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నాగజ్యోతి ఆధ్వర్యంలో స్వీప్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారిని నాగజ్యోతి మాట్లాడుతూ స్వీప్ ముఖ్య ఉద్దేశం ఓటు హక్కు వినియోగిద్దాం, ప్రజాస్వామ్యాన్ని గెలిపిద్దామనే నినాదంతో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువకులు ఓటు హక్కు నమోదు చేసుకోవడమే ముఖ్య ఉద్దేశమన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువకులు ఎవరైనా ఓటు నమోదు చేసుకోకపోతే మరో చివరి అవకాశం ఉందని, ఖచ్చితంగా ఓటును నమోదు చేసుకుని భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని గుర్తించి ఓటు వేయాలన్నారు. లైన్లో ఉండి శ్రద్ధగా క్రమశిక్షణతోటి ఈ ర్యాలీ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ గ్రామ సచివాలయ ఎంప్లాయీస్ అయితే అందరి ఆధ్వర్యంలో మరి గిద్దలూరులో ఈ ట్యూషన్లో తెలియజేయడం ఏమనగా మరి ఈ స్వీప్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటగా 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ వారికి ఓటు కోసం అప్లై చేసుకుని ఓటు వేయాలని అందరికీ తెలపడం ఒక ముఖ్య ఉద్దేశం. ఈ నెల 15వ తారీఖు వరకు మార్చి 15 నాటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది. ఎవరైనా ఇప్పటికీ మార్చి 15 నాటికి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటుకు అప్లై చేసుకోకుండా ఉంటే వాళ్ళు ఈ 15వ తారీఖు లోపల అప్లై చేసుకోవాలని కోరుకుంటున్నాము. అదొకటి. ప్లస్ ఎవరికి కూడా ఎటువంటి భయభ్రాంతులకు లోను కాకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా వారి మనస్సాక్షికి విలువ ఇచ్చి వారి ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ గిద్దలూరు కాన్స్టిట్యున్సీలో అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఎంప్లాయర్స్ ఉన్నారు. మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా వారి ఓటును మే 13వ తారీఖున అందరూ ప్రశాంత వాతావరణంలో వారి ఓటును వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఆర్డీఓస్, పోలీసు సిబ్బంది, ఎస్హెచ్ఓస్, సచివాలయ సిబ్బంది, ఆర్పీలు, పొదుపు సంఘాల సభ్యులు, ఇతర ప్రజలు, అన్ని రకాల డిపార్ట్మెంట్ ఎంపీడీఓస్ అందరూ